మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను గతంలో ఎన్నడూ లేనంత అంగరంగ వైభవంగా కురుమూర్తి మణికొండ జాతర ఉత్సవాల తరహాలో నిర్వహిద్దామని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. జాతర సన్నాహక సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నలుమూలల స్వాగత తోరణాలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. మినీ ట్యాంక్ బండ్ నుంచి స్పెషల్ లైటింగ్ కటౌట్లు ఏర్పాటు చేయాలన్నారు. జాతర ఉత్సవాల్లో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించాలన్నారు. పారిశుద్ధ్యం కోసం తాత్కాలిక సిబ్బంది నియమించుకోవాలని, తాగునీటి సిబ్బంది లేకుండా 30 వరకు ట్యాంకర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఉత్సవాల సమయంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఉండాలా చూడాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడడం తదితర చర్యలు చేపట్టాలన్నారు. వీఐపీ దర్శనాలను నిలువరించి సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో నేతలు బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, కట్టా సురేష్ గుప్తా, ఏ రవికుమార్, మల్లికార్జున్, రాజశేఖర్ రెడ్డి, వాకిటి రమేష్, తహసీల్దార్ సతీష్, ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య, కమిషనర్ భోగేశ్వర్లు, ఎంపీడీఓ రమేష్, విద్యుత్ ఏఈ రామకృష్ణ, సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, డాక్టర్ హబీబ్, వలంపల్లి లక్ష్మణ్, మందుల నరేందర్, ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి, ఈవో శ్యామ్ సుందరాచారి, అర్చకులు అరవిందాచారి, సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్వాగత తోరణాలు పెద్ద ఎత్తున వెల్కమ్ బోర్డ్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గారిని చెప్పిన మనం ఈ మున్సిపాలిటీకి ఉన్నటువంటి వెల్కమ్ బోర్డులో దాన్ని సుందరంగా విద్యుత్ దీపాలతో హైదరాబాద్ లో పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఏదైతే మనం అన్ని మెరుగుదిద్దుకుంటామో ఆ ప్రకారంగా ఆడబట్టి సందర్భంలో పెట్టారు. మున్సిపాలిటీ వచ్చినప్పుడు చంద్రబాబు గడప పెడితే మంచిగా అనిపిస్తుంది. చంద్రబాబు దగ్గర ఈ రెండు దగ్గర ఖచ్చితంగా నాన్నపేట మూల మీద మూడు ప్లేస్లలో ఆ వెల్కమ్ బోర్డ్స్ పెట్టాలని ఆంజనేయ స్వామి. ఇది మనది. ఈ ఊళ్ళో మన మొత్తంలో ఇంతకంటే వైభవంగా ఇంకే కార్యక్రమం జరగదు కాబట్టి మన ఊరికి పేరు తెచ్చి పడమటి ఆంజనేయ స్వామి పేరు దేశమంతా తెలుసు. మరి ఆ జాతరను మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరూ మన బాధ్యత. సీసీ కెమెరాను జాతర అయిపోయినంత వరకు ఏర్పాటు చేసిన కంట్రోల్ కావాలంటే ఈ స్వాగత్ బిల్డింగ్ మీద ఎక్కడ చూపిస్తాను. ఆ సంబంధించిన ఎక్స్పెరిమెంట్ నేను పెట్టిస్తా. మొత్తం ఊరి బయటికి నుంచి ఊరి ఎంట్రన్స్ వరకు ఊళ్ళో జాతర గుడిలో ఎక్కడ మీరు గుర్తుపట్టగలుగుతారు కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ చూపిస్తా. మీ కంట్రోల్లో ఉండాలి ఈ మొత్తం జాతర అంతా. ఒకటి. రెండవది, దొంగతనాలు ఎక్కువ అవుతాయి. మీరు ప్రసాద్ చెప్పాల్సిన అవసరం జాతరగా దొంగతనాలు అవుతాయి. దీని రెండవకు నివారించగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. మూడవది, 100% రథోత్సవం రోజు మీ ఫోర్స్ జరుపుకోరు కాబట్టి ఖచ్చితంగా మిలిటరీని పిలిపారు. మిలిటరీని పిలిపించి వాళ్ళ అంగంలో మిలిటరీ వాళ్ళు నడుచుకుంటే వాళ్ళ అంగంలో మనకు రథోత్సవం ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ప్రాణేశ్వరం ద్వారా ఎప్పుడు భక్తులు ఇబ్బంది పడతారంటే అటువంటి వాళ్ళని మీరు ఒక లోనికి పిలిచి ఆ దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళని ఆపి అప్పుడు మన కాంట్రోల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము ఎవరు వచ్చినా బయటకు మొక్కి గుడికి పక్కన ఎవరికైనా మనం సన్మానం చేయాలని చెప్పారు. మేము వచ్చిన రాముడు గారు ఈ భక్తులు మీ చాలా మంది చెప్తా ఉన్నారు. వాళ్ళు వచ్చినా ఇట్లా మొక్కలు అది పక్కన వెళ్ళిపోతారు. ఆ గుడికి ఎవరు అర్థం కాకుండా అనుభవం చూసి భక్తులు వెళ్ళిపోయిననుకో ఈ కాంట్రవర్సీ ఉండదు. ఇక్కడ మున్సిపల్ సిబ్బంది తక్కువ ఉంది కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకి ఇంతకు పిలిపించి అన్ని గ్రామ పంచాయతీల ట్యాంకర్లు పిలిపించి జాతరని గొప్పగా నిర్వహిద్దాం. ఈ మొత్తం పర్యవేక్షణ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేతుల్లో పెడతా ఉన్నాం. ఎక్కడ దొంగతనాలు కాకుండా ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాం. మనం హనుమంతుని ఎంత గౌరవిస్తామో పూజిస్తామో హనుమంతుని ముఖ్య భక్తులు కూడా అంతే గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మన సాంప్రదాయం కూడా. ఇది మన సరే మనం ఇన్వైట్ చేద్దాం. రాయి రాకపోతే ఇన్వైట్ చేద్దాం. వీలైతే ఈ 14th రోజే మన కొండ సురేఖమని మున్సిపాలిటీ నుంచి కొండ సురేఖ మంత్రి ఆమె చేత మీద తీసుకొచ్చి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం.